వన్ నేషన్ వన్ ఎలక్షన్ దేశంలో ఎలాంటి మార్పులు తెచ్చే అవకాశం ఉంది? తెలుగు రాష్ట్రాల్లో దాని ప్రభావం ఎలా ఉండే అవకాశం ఉంది అంటారు? అవసరం అంటారు అసలు వన్ నేషన్ వన్ ఎలక్షన్? వన్ నేషన్ వన్ ఎలక్షన్ చాలా అవసరమైందమ్మా. ఈ దేశానికి అవసరం, ఈ ప్రజలకు అవసరం, ఖజానాకి ఖర్చుకు అవసరం. ఇవాళ 1957, 58 దాకా వన్ నేషన్ వన్ ఎలక్షనే ఉంది. ఆ మహాతల్లి ఇందిరాగాంధీ పుణ్యమా అని ఆవిడ హయాంలో 84 సార్లు ఎన్నుకోబడిన ప్రభుత్వాలు రద్దు చేసింది. ఈ రద్దు చేయటం, ఈ రద్దులు రాజ్యం ఆవిడ తీసుకొచ్చినాక దరిద్రం ఇవన్నీ 6 నెలలకు ఒక్కొక్క స్టేట్ ఎలక్షన్. ఇప్పుడు ఈ ఎలక్షన్ వల్ల ఏమవుతున్నాయంటే చూడండి, సంవత్సరం పూర్తిగా ఒక్క సంవత్సరం అయినా ఈ 5 ఏళ్లలో ఒక్క సంవత్సరం ఎన్నికలు లేని సంవత్సరం ఉంటుందా? ఉండదు. ఏదో ఒక స్టేట్లో ఎలక్షను, ఏదో ఒక ఎలక్షను. ఈ ఎలక్షన్ వల్ల ఏమవుద్ది? అడ్మినిస్ట్రేషన్ కుంటుపడుద్ది. ఎలక్షన్ అనగానే ఎలక్షను ఇది వస్తుంది, రూల్స్ రెగ్యులేషన్స్ వస్తాయి. సో వాళ్ళ ఆఫీసర్లు అందరూ కూడా ఎలక్షన్ టైం అండి ఇప్పుడేం కాదు, తర్వాత అన్ని ఫైల్స్ పెండింగ్ వెళ్ళిపోతూ ఉంటాయి. ఈ ఖర్చు ఎప్పటికప్పుడు ఇదే వెళ్ళాలి రావాలి అన్నీ ఒకే ఖర్చుతోటి ఒకేసారి వన్ వే ఖర్చుతోటి దెబ్బకి ఒకేసారి అయిపోతాయి. మళ్ళీ 5 ఏళ్ల దాకా పరిపాలన మీద కేంద్రీకరిస్తుంది ఏ ప్రభుత్వం అయినా. అదే బీజేపీ రావనివ్వండి, రేపు కాంగ్రెస్ రావడం, ఇంకో పార్టీ రావడం, ఒకేసారి అనేటప్పటికి పరిపాలన మీద కేంద్రీకరించే అవకాశం ప్రభుత్వాలకు ఉంటుంది. ఇప్పుడు పరిపాలన మీద కేంద్రీకరించడం కన్నా 6 నెలలకు ఒక స్టేట్ ఎలక్షను, ఆ కేంద్ర అధికారంలో ప్రభుత్వం మొత్తం ఆ ఎలక్షన్ కోసం కాన్సన్ట్రేషను, ఆ ఎలక్షన్ కోసం ఏం చేయాలి, అక్కడ ఏ ఎంపీని మినిస్టర్ చేయాలి, ఆ స్టేట్ ఎలక్షన్స్, ఆ స్టేట్కి సంబంధించిన ఒక మినిస్టర్ చేయటం, మినిస్టర్ల మార్పులు, ఈ దౌర్భాగ్యపు రాజకీయం, దౌర్భాగ్య పరిపాలన ఇట్లా. అందుకు జమిలీ ఎన్నికలు అనేది రాష్ట్రానికి మంచి, దేశానికి మంచిది, రాష్ట్రానికి మంచిది, ప్రజలకు మంచిది, ప్రభుత్వ ఖజానాకు మంచిది. అది మహాతల్లి ఇందిరాగాంధీ చేసే దౌర్భాగ్యం దేశానికి 84 సార్లు ప్రభుత్వాలు రద్దు చేసి ఇలాంటి ఎన్నికలకు అవకాశం కల్పించింది. అది మళ్ళీ రాయాల్సిందే, ఆ తప్పులను కరెక్ట్ చేయాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా మంచిది. అంటే ఓన్లీ ఎన్నికలతోనే సరిపోద్ది అంటారా మార్పు అనేది? లేదంటే జవాబుదారీని ఎమ్మెల్యేలకి, ఎంపీలకి జవాబుదారీ పెంచే విధానాలు కూడా ఏమన్నా ఇందులో కలిపి మార్పులు చేస్తే అంటే ఫస్ట్ అన్నీ ఈ జమిలీ ఎన్నికలు రావాలి. వచ్చినాక వాళ్ళ జవాబుదారీ రిటర్న్ ఎన్నుకోబడిన వాడిని వెనక్కి లాగే హక్కు ప్రజలకు రావాలి. నేను ఎన్నుకున్నాను వీడిని, కానీ మేము అనుకున్న దానికి చెప్పినప్పుడు ఎన్నికలప్పుడు ఒకటి చెప్పాడు, ఇప్పుడు ఏమీ చేయట్లేదు, వాడిని మేము కాల్ బ్యాక్ హక్కు ఒకటి కావాలి. ఇవన్నీ స్టెప్ బై స్టెప్ కాల్ బ్యాక్ అనేది ఖచ్చితంగా కావాలి. ప్లస్ ఈ ఒక పార్టీలో గెలిచి మరొక పార్టీకి వెళ్ళదు, 1/3 ఉంటే వెళ్ళిపోవచ్చు, 2/3 ఉంటే ఈ దరిద్రాలు. ఏదైనా సరే వాడు ఒక పార్టీలో గెలిస్తే ఆ పార్టీలో ఉండాలి, లేదంటే వాడు రిజైన్ చేయాలి అంతే. వీడికి నేను 1/3 చేరతావు, 2/3 చేరతావు, మాకు 2/3 ఉంది. ఈ దౌర్భాగ్యాన్ని ఇవాళ చూస్తాను తెలంగాణలో. ఆ పార్టీలో గెలిచేసి అనాథరైజ్డ్గా రిజైన్ చేయకుండా ఇంకో పార్టీ తరఫున నిలబడుతున్నారు, పదవులు తీసుకుంటున్నారు. ఏమి దౌర్భాగ్యం ఇది? అంటే ప్రజల మ్యాండేట్ని హైజాక్ చేస్తున్నట్టే కదా. సో ఇట్లన్నిటి కూడా చట్టాలు రావాలి. కాలక్రమేణా ఫస్ట్ అసలు జమిలీ ఎన్నికలు వస్తే ముందు ఒక సిస్టమ్ వస్తుంది, దాని నుంచి నెక్స్ట్ స్టెప్ బై స్టెప్ చేయాలి.